ఈ రోజు తన ఆవేదన మనతో పంచుకోవడానికి మాధవి తన తల్లితో ఇక్కడికి వచ్చింది. రండి మా. మాధవి నమస్తే. మీ వయసు ఎంత మాధవి? 24 అండి. 24. అవును. ఓకే, మీ అమ్మగారు? అమ్మగారు. సరే చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం మాధవి? 10th చదివే టైంలో కిడ్నాప్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. నేను అంటే ఇట్లా ట్యూషన్కి వెళ్తాం కదా ఈవినింగ్ టైంలో, అలా నేను వెళ్ళేటప్పుడు నన్ను లాక్కొని తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? మా జెబాస్టిన్ అనే అతను మా ఇంట్లో రెంట్కుండేవాడు. సెబాస్టిన్ ఏం చేసేవాడు? పల్లి పట్టి చేసేవాడు అనమాట. అతను ఒక్కతనే ఉండేవాడు? ఒక్కతనే ఉండేవాడు. అతనికి అమ్మ నాన్న ఎవరు లేరా? ఇక్కడైతే లేరు, ఊర్లో ఉంటారు. ఏ ఊర్లో ఉండేవాడు? చెన్నైలో ఉన్నారు. చెన్నైలో ఉండే. అంటే అతను తమిళ అతనా? తమిళ అతను. రెంట్కు ఉండేవాడు. తర్వాత ఏదో గొడవలు అయ్యి మమ్మీ కాల్ చేయించేసింది. ఏం గొడవ అయింది? వాళ్ళకి గొడవ అయింది. వాళ్ళ ఊర్లో నుంచి ఎవరో వచ్చారు ఇద్దరు. అయితే ఇంటి గేట్ అంటే గేట్ లోపల వాళ్ళు గొడవ పెట్టుకున్నారు అనమాట. అయితే వెళ్ళిపోయాడు ఇంకా అక్కడికని. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా మేము మర్చిపోయాం అతన్ని. అయితే నేను 9th చదివేటప్పుడు ఇట్లా మీ పాపని కిడ్నాప్ చేయడానికి తీసుకెళ్తున్నాడంట అనేసి వాళ్ళు ఎవరో ఫోన్ చేశారంట మా డాడీకి. ఫోన్ చేస్తే డాడీ స్కూల్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆటోలో కనిపించాడంట. ఆటోలో కనిపిస్తే డాడీ అక్కడి నుంచి అతన్ని కొట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత PS లో కంప్లైంట్ ఇచ్చారు అతని మీద. ఇట్లా పాపని కిడ్నాప్ చేయడానికి తీసుకెళ్ళానని వాళ్ళే ఫోన్ చేశారు అనేసి. అయితే తర్వాత ఇంకా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతన్ని తీసుకెళ్లారు. అదంతా అయిపోయింది. నేను 10th ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఎగ్జామ్స్ అనగా ట్యూషన్స్ రన్నింగ్ అవుతాయి కదా మేడం ఈవినింగ్ టైంలో. అలా ట్యూషన్కి వెళ్తూ ఉన్నాను. ట్యూషన్కి వెళ్తూ ఉంటే వచ్చి సడన్గా లాక్కొని ఆటోలో కూర్చోబెట్టేశాడు. చాలా అరిచాను, కీకలు పెట్టాను. ఆ టైంలో అక్కడ ఎవ్వరూ లేకుండే. అయితే అలా తీసుకెళ్ళిపోయి ఒక రూమ్లో పెట్టేశాడు అనమాట. అయితే ఆ తర్వాత ఒక 15 days అంతే ఉండిపోయాను నేను. ఒక 15 days వచ్చి డ్రింక్ చేసుకొని వచ్చి దానికి బలవంతంగా. అయితే ఇంకా అలా అయిన తర్వాత ఇంకా అయిపోయింది కదా, మ్యారేజ్ అన్నా చేసుకున్నాను, మొత్తానికి ఏమీ లేకుండా అయిపోతానేమో అనేసి అని బ్రతిమలాడాను నేను. అయితే చేసుకోమంటే చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకున్నాక ఇంతే గొడవలు. ప్రతిసారి గొడవలు అయితే ఇంటికని డోర్ బయట దాకా తీసుకొచ్చి రోడ్డు మీద కొట్టేవాడు. అలా ఒక 6 నెలల తర్వాత అక్కడ ప్రెసిడెంట్ అనే ఒక ఆమె ఉండే. మీరిద్దరే ఉంటారు? ఇద్దరే ఉండేవాళ్ళం. అయితే డోర్ బయటికి గేట్ బయటికి లాసుకొచ్చి కొడుతుంటే ఆమె ఆయనని తిట్టి ఆమెను చంపుతావా, బతకనిస్తావా, చంపుతావా, తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నామని అనేసి అని తిట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయమ్మా, నేను బతకనివాడు ఇలా అయితే మీ అమ్మ వాళ్ళతో నన్న ఉండెళ్ళి అనేసి అని అంటే వాళ్ళే ఫోన్ చేసి అడ్రస్ గిట్ అంతా నాకు అంత తెలియదు అసలు. అక్కడ వాళ్ళే చెప్పారు అంతా. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఫోన్ ఇచ్చారు. ఫోన్ నంబర్ మాత్రం నేను కల్పించిన తర్వాత నేను మాట్లాడినాక అడ్రస్ గిట్ అంతా వాళ్ళు చెప్తే మమ్మీ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి నన్ను తీసుకొచ్చేసారు ఇంటికి తీసుకొచ్చినాక అప్పటికే నాకు ఫుల్ పెయిన్స్, దెబ్బలు తిన్నాయన్ని. అయితే అప్పుడు ఉన్నాను ఆ రోజంతా. నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళు అడిగారు ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు అనేసి అని. నేను అన్నాను ఒక 6 months ఉన్నాను ఆయనతోనే, ఇప్పుడు అట్లనే ఉండిపోతాను, ఇంకా వేరే లైఫ్ అంటే వద్దు అనేసి అని అన్నాను. అని అంటే పిలిపించారు మమ్మీ వాళ్ళు. పిలిపించి ఇంటి దగ్గర టెంపుల్లో మ్యారేజ్ చేశారు. ఒక 6 months మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము, పక్కన రూమ్లో ఉన్నాము. ఆ 6 months ఏదో మంచిగా ఉన్నాము. ఇంకా తర్వాత నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. చిన్న దానికి బయట గొడవలన్నీ ఇంట్లో చూపిస్తుంటాడు. చేయికి ఏది అందితే దాంతో కొడుతుంటాడు మేడం. అట్లా అక్కడ 6 monthsకి గొడవ అయితే అక్కడికి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసి బయట ఉంటే ఒకసారి ఇంతే గొడవలు అయినాయి. మమ్మీ దగ్గరికి తీసుకొని వచ్చి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో లాక్కొచ్చి పడేశాడు. ఆ రోజు ఎందుకు గొడవ అయింది అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చి CD అడిగాడు, CD క్యాసెట్. ఆ CD క్యాసెట్ 20 rupees ఇచ్చాను, అది నాదే అని అంటే అతనికి ఇచ్చేసాను. అతనికి ఇచ్చినందుకు CD వచ్చి అడిగితే ఇచ్చేస్తావా అయితే అనేసి అని మాట్లాడాడు. అసలు ఏమైంది అనేసి అని మా అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత ఇంకా వదిలేసే అనేసి అని అంటే సరే అని ఉన్నాను. ఒక 15 days 1 month ఉన్నాను మమ్మీ వాళ్ళ ఇంట్లో. వచ్చి రావా ఇంటికి ఇంకా అనేసి అని అడిగాడు. అని అంటే నేను రాను, ఊరికే నీతో నేను తన్నులు తినలేను, ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటావు అనేసి అని నేను అన్నాను. అంటే అక్కడనే సీరియస్ అయిపోయాడు. లాక్కొని వెళ్ళి ఆటోలో కూర్చోబెట్టాడు. అప్పుడు కూడా మమ్మీ అడ్డం వచ్చింది. మమ్మీ అడ్డం వస్తే మమ్మీని నూకేశాడు.
మమ్మీని నూకేసి బండరా ఇట్లా లేపి పైన వేయడానికి పోతే డాడీ అది చూసి డాడీ అప్పుడే హ్యాండిక్యాప్ట్ అయిపోయాడు. అప్పటి నుంచి ఇంకా డాడీ లేగోలేదు, ఇంకా మాట పడిపోయింది ఇంకా డాడీకి అప్పుడు.